రికార్డింగ్ చేయడం. హరి బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా ప్రతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోసలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మయాయాః ఆదాయ తేనైవ దదాహ లంకా నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమనోగతాచార్యం వాక్పటుత్వం చ సర్వస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వామాంకస్థిత జానకీం పరిలసత్కోదండ దండంకరే చక్రంచోద్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమాలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణము అద్వైతం అనే అంశం మీద సుందరకాండను అధ్యయనం చేస్తున్నాం. ఇందులో సుందరకాండ మధ్యలో 31వ సర్గ. ఇది 68 సర్గలు, మొత్తం 68లో 31వ సర్గ ఇది. అనగా మధ్యలోకి వచ్చింది అనమాట. అంత గొప్ప విశేషం. ఇక్కడ విశేషం ఏమిటంటే హనుమాన్ మాట్లాడుతున్నారు. ఇక్కడ సుందరకాండలో విశేషం ఏంటంటే హనుమాను సీతాదేవి వీరిద్దరూ మాట్లాడినటువంటి మాటలు అత్యంత ప్రధానమైనటువంటివి మొత్తం సుందరకాండ మొత్తం మీద. ఈ రెండు సంభాషణలు తీసి పక్కన పెడితే మిగిలినంత వర్ణన ఒక విశేషాలతో ఉంటుంది అంతే. కాబట్టి ఈ రోజున రామకథ వినిపిస్తున్నారు హనుమాన్. ఇక్కడ ఒక విశేషం అనేది ఏంటంటే రామచంద్రమూర్తి కథని, రామాయణాన్ని హనుమ మొట్టమొదట ఉపయోగించినటువంటి ఆ కథని ఎలా చెబుతున్నాడు, ఎందుకు చెబుతున్నాడు, ఇది ప్రశ్న. అంటే సీతాదేవి పరిస్థితి అప్పుడు ఎట్లా ఉంది అంటే ఆమె ఆత్మహత్య చేసుకోవాలి అని ఉన్నది. తను నిర్ణయం చేసుకున్నది ఆత్మహత్య చేసుకుందామని. అయితే అందుకోసమని మరి ఎట్లా ఏమిటి అనేటువంటి దాన్ని చివరి తన యొక్క వేణి అంటే జడనే ఉరి వేసుకొని కొమ్మకు తేలించుకొని చనిపోదాము అని అనుకున్నది. అనుకున్నటువంటి ఈ సందర్భంలో మరి ఆ వృక్షం మీద శిశుపాలం మీద ఉన్నటువంటి హనుమ చూస్తూ ఉంటే ఏముంది, దానివల్ల ప్రయోజనం. కాబట్టి ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి ఎంత చేసిన తర్వాత ఇక్కడ చివరికి వచ్చేటప్పటికి ఎంతటి గొప్ప విశేషమైనటువంటి అతి కష్టమైనటువంటి విశేషాన్ని చూడవలసిన పరిస్థితి వచ్చింది ఈయనకి. ఇప్పుడు ఏం చేయాలి, ఈమెను రక్షించాలి. అందుకని ఏ భాష మాట్లాడాలి ఏమిటి, సంస్కృతంలో మాట్లాడితే రావణాసురుడు వచ్చాడు అని అనుకుంటుంది. కాబట్టి సంస్కృతంలో మాట్లాడకూడదు, ఏ భాషలో మాట్లాడాలి, ఎట్లా, ఈ విధంగా పరిపరి విధాలు ఆలోచించాడు. తన చేతిలో ఏమిటనమాట, రామచంద్రమూర్తి ఇచ్చినట్టు ఉంగరము ఉన్నది. ఇప్పుడు ఆమెతోడు మాట్లాడి ఉంగరం ఇవ్వాలి. ఈ కార్యక్రమం చేస్తే అప్పుడు రామచంద్రమూర్తి చెప్పినటువంటి కార్యక్రమాన్ని సఫలం చేశావయ్యా అని అర్థం అవుతుంది. అది కాబట్టి ఇప్పుడు మొదలు పెడుతున్నాడు. ఏమిటంటే హనుమ సీతతోటి రామకథను వినిపిస్తూ ఉన్నాడు. రామకథని ఈ రామకథ వినిపించేటప్పుడు మొట్టమొదటి 1వ శ్లోకంలో మొట్టమొదటి లక్ష్యం చెబుతున్నాడు. ఇక్కడ ఏమం బహువిధాం చింతాం చింతయిత్వా మహాకవి సంశ్రవే మధురం వాక్యం వైదేశ్య వ్యాజహార. ఈ విధంగా హనుమ చింత్యాం ఆలోచన చేసి ఆ మహాకవి సంశ్రవే అంటే వినుట యందు మధురం వాక్యం
అనగా ఆ మధుర వాక్యాలు, ఆయన చెప్పేటువంటి ఆ మధుర వాక్యాలు వినటం యందు వైదేహ్య, ఆ సీతాదేవికి వ్యాజహార, ఆమెకు వినటానికి మధుర వాక్యాలు వినిపించాడు, అది అర్థం. ఆమెకు మధుర వాక్యములు వినిపించాడు అది. ఇటువంటి సందర్భంలో ఎలా ఉండాలి అని అంటే, చింత దీనము అంత దీనిలో ఉన్నటువంటి ఆమెను, ఎక్కడో అడుగున ఉన్నటువంటి ఆమెను పైకి తీసుకురావాలి. ఏమాత్రము దీనస్థితి లేకుండా పూర్తి ఉత్సాహంతో తీసుకురావాలి. అందుకని ఆయన ఆలోచన చేసి ఇప్పుడు మొదలు పెడుతున్నాడు, ఏం మాట్లాడితే బాగుంటుంది అని. ఆ శంశుపా వృక్షం మీద నుంచి మొట్టమొదట ఎలా మొదలు పెట్టాడు, మొదటి శబ్దం చూసుకోండి ఎలా ఉన్నదో. రాజా ఆగాడు. రాజా దశరథో నామా అని పైన ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆకుల మధ్యలో ఉండి ఒక శబ్దం వినపడుతున్నది. రాజా దశరథో నామా అన్నాడు. అనేటప్పటికి ఈమె ఆ వేణిని పట్టుకొని ఆ ఉరి వేసుకోవాలన్నారు అనుకుంటున్నది కదా, కొమ్మ పట్టుకొని ఆ కొమ్మలో తెలిసింది. ఇంకేమిటి ఈ శబ్దం వస్తున్నది అని అటు ఇటు కొంచెం అటు ఇటు చూసింది. ఈ శబ్దం ఏమిటా వస్తున్నది. మళ్ళీ మొదలు పెట్టాడు. ఈ మళ్ళీ ఏమంటున్నాడంటే రాజా దశరథో నామా, మళ్ళీ ఏం మళ్ళీ వినపడుతున్నది అని ఆమె అటు ఇటు అంటే, ఇప్పుడు ఈమె యొక్క 5 ఇంద్రియములు ప్లస్ 1 6 ఇంద్రియములు ఎట్లున్నాయో చూసుకోండి. ఇంద్రియములను ఎలా మళ్ళిస్తున్నాడో ఇది ఇక్కడ విశేషం. ఇంద్రియాలు కళ్ళు, ముఖ్యంగా చెవులు, ఆ తర్వాత మనస్సు, ఇక ఆ తర్వాత ఇక అన్ని 6 ఇంద్రియములన్నీ ఎటు రామచంద్రమూర్తి వైపు తిప్పేస్తున్నాడు చూడు, అది విశేషం. అది ఎట్లా? రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్, రథకుంజరవాజిమాన్ అని ఇంకో మాట పలికాడు. మొట్టమొదటి 8 అక్షరాలు పలికాడు. రాజా దశరథో నామ, అటు ఇటు చూసింది. రథకుంజరవాజిమాన్, మళ్ళీ ఇటు ఇటు చూసింది. ఏమిటి ఈ శబ్దాలు వస్తున్నాయి? మా మామగారి మాట, దశరథుడి మాట వస్తున్నది. ఆయనకి చాలా రథాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఆయన సైన్యం మహాసైన్యం ఉంది. ఆయన ఎటువంటి వాడు? మళ్ళీ చెబుతున్నాడు. పుణ్యశీల, పైనుంచి శబ్దం వస్తుంది. పుణ్యశీల, పుణ్యశీల అంటున్నాడు. వెనక ఎవడు ఉన్నారు? ఎవరు లేరే. ఈ రాక్షస స్త్రీలు చూస్తామంటే బాగా గొరకబెట్టి నిద్రపోతున్నారు కదా, వీళ్ళల్లో ఎవరిని పలుకుతున్నారు? ఎవరు పలకటం లేదే. అంటే ఏమిటి? ఈ శబ్దం చూసుకుంటే ఎలా చూస్తున్నది. ఆయన పైన ఈమె యొక్క చేష్టలన్నీ కనిపెట్టి తడకొక మాట చెబుతూనే ఉన్నాడు. పుణ్యశీల మహాకీర్తి ఇక్ష్వాకుణ మహాయశాహ, ఇక్ష్వాకు వంశంలో చాలా గొప్పవైనటువంటి వాడు ఆ దశరథ మహారాజు అని అర్థం వచ్చేటట్టుగా ఒక శ్లోకం పాడాడు. ఈ శ్లోకాలు కూడా మాధవి పాడి పంపించింది, వినిపిస్తుంది తర్వాత. అంటే మనం మామూలుగా చెప్పుకుంటున్నాము, సంగీతంగా పరంగా పాడి పంపించింది అనమాట. రాజా దశరథో నామ రథ కుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకుణ మహాయశాహ అని చెప్పేటప్పటికీ ఏమిటబ్బా ఈ మాటలు వినపడుతున్నాయి, ఏమిటబ్బా అసలు ఈ మాటలే లంకలో వినపడవే, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు అని ఆశ్చర్యంతో ఉండిపోయింది. ఇప్పుడు అంటే క్రమంగా కింద నుంచి పైకి వస్తూ ఉన్నది. అనగా దీనత్వం అనేటువంటిది, దుఃఖం అనేది నెమ్మదిగా తగ్గుతున్నదని చూడటానికి ఇంకా విశేషం. రాజర్షీణాం గుణశ్రేష్ఠ, గుణశ్రేష్ఠ రాజర్షీణాం, మహారాజులు చాలా మంది ఉన్నారండి రాజర్షులు, వాళ్ళల్లో చాలా గొప్పవాడు. ఒకటి తపసాచ ఋషిభి సమహ, తపస్సులో ఋషులతోటి సమానమైనటువంటి వాడండి. చక్రవర్తి కులే జాత, చక్రవర్తి కులంలో పుట్టినటువంటి వాడండి. పురందర సమో బలే, పురందర సమహ అంటే అర్థము ఇంద్రుడు, ఇంద్రునితోటి సమానమైనటువంటి వాడండి. ఎవరు? దశరథ మహారాజు. అనగా తన మామగారిని గురించి గొప్పగా హనుమ పయనించి కీర్తిస్తూ వినిపిస్తున్నాడు. ఇక్కడ ఒక విశేషం కనిపెట్టండి. ఏమిటంటే పైనుంచి వచ్చేటప్పుడే రాముడు నాయుడు ఉన్నాడు అని మొదలు పెట్టచ్చు కదా, అలా మొదలు పెట్టలేదు. ఏం మొదలు పెట్టాడనంటే దశరథుడు అనే రాజు ఉన్నాడు, ఆయన చాలా
ఏమిటంటే మామగారి యొక్క గొప్పతనాన్ని కోడలు వినటం అనేటువంటిది అదృష్టం. ఎప్పుడు కోడలు ఏం చేస్తుందనంటే తన భర్త యొక్క గొప్పతనం ఎటువంటి తెలుసు తర్వాత సంగతి అనుకో, అటువంటి వంశము, నా యొక్క వంశం ఎటువంటిది అంటే దశరథుడు అంటే ఏమనుకున్నారు? దశరథుడు అనేటువంటి మహారాజు ఉన్నాడే, ఇక్ష్వాకుణ మహాయశ, చాలా సంతోషిస్తుంది. దశరథుడిని గురించి చెబుతుంటే, మామగారిని గురించి చెబుతూ చాలా సంతోషిస్తుంటున్నాడు. అది మొట్టమొదటి పైనుంచి 1 నుంచి 2కు రావాలి. తండ్రిని గురించి చెప్పి తర్వాత కొడుకుని గురించి చెప్పాలి. అందుకనే తండ్రిని గురించి చెప్పాడు. ఈయన పురంధర సమో బలే అనగా ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి రాజులు ఉన్నారు, వాళ్ళల్లో చాలా గొప్పవాడండి అన్నాడు. పైనుంచి 2 శ్లోకాలు చెప్పాడు. ఈ 2 శ్లోకాలు చెప్పేటప్పటికి ఇంకా నిశ్చేష్టురాలై ఎటు తిరుగుదాము, ఎట్నుంచి వస్తున్నది ఈ శబ్దం, ఎట్నుంచి వస్తున్నది అని ఆ విధంగా ఆమె అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నది. ఎక్కడి నుంచి వస్తున్నది అని చెప్పి ఇంకా ఆమెను ఆశ్చర్యంలో దించేస్తున్నాడు 4వ శ్లోకంలో. అహింసారతిన క్షుద్రో గృహిణీ సత్య పరాక్రమ ముఖ్యశ్చ ఇక్ష్వాకువంశస్య లక్ష్మీవాన్ లక్ష్మీవర్ధన. ఇంకా ఆ దశరథుని గురించి గొప్పగా చెబుతున్నాడు. అహింసా వ్రతరుల నుండి ఉదార స్వభావం కలిగినటువంటి వాడు, గృహిణీ దయా స్వభావం కలిగిన వాడు, సత్య పరాక్రమ ముఖ్యశ్చ ఇక్ష్వాకువంశస్య, ఇక్ష్వాకు వంశంలో చాలా గొప్పవాడండి, లక్ష్మీవాన్ లక్ష్మీవర్ధన, గొప్ప ఐశ్వర్యం కలవాడండి అని ఈ విధంగా దశరథుని గురించి పొగడుతూ కూర్చున్నాడు. ఇంకా రామచంద్రమూర్తి రాలేదు. ఇప్పటికి ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఇప్పుడు దుఃఖం అనేటువంటిది ఎక్కడన్నా చూస్తే ఆమె యొక్క హృదయంలో ఎక్కడ మచ్చుకు ఇంత కూడా కనపడదు, పోయింది. అటా ఇటు చూస్తున్నది. అనగా మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే, పూర్వం తనం ఎక్కడైతే అయోధ్యలో ఉన్నదో అక్కడికి వెళ్ళిపోయింది. అంత దూరం వెళ్ళిపోయింది. లంకలో ఇక్కడ కూర్చున్నా కానీ దశరథ అక్కడ దొరకదు. దీనికి అంతటి మూల కారణం ఎవరు అని అంటే హనుమ. ఆ హనుమ చెప్పటంలో కూడా ఎలా చెబుతున్నాడో చూసుకుంటే, వరస ముందుగా దశరథుని యొక్క గొప్పతనం చెబుతున్నారు, తర్వాతనే రామచంద్రమూర్తి వస్తాడు. ఇందులో 5వ శ్లోకంలో పార్థివ వ్యంజనైయుక్త పృథుశ్రీ పార్థివర్షభ పృథివ్యా చతురంతాయాం విశ్రుత సుగధ సుఖీ. ఆ దశరథుడు గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు, మహారాజు అండి, గొప్ప తేజస్సంపన్నుడు, రాజుల్లో శ్రేష్ఠుడు, చతుస్సముద్ర వలయత భూమండలమును కూడా ప్రసిద్ధుడు, ప్రజలను సుఖపెట్టేటువంటి వాడు తాను కూడా. ఇక్కడి దాకా ఈ 4 శ్లోకాలు దశరథ మహారాజుని గురించి చెప్పినటువంటివి. అర్థం. ఎందుకు ఇంత 4 శ్లోకాలు చెప్పాడు? ఒకటి చెప్తే సరిపోతుంది కదా అంటే అది కాదు. ఎందుకంటే దశరథుని యొక్క గొప్పతనం వింటేనే కానీ ఈమెకి పూర్తిగా ఈ దుఃఖం అనేది పోదు. ఇది అందువలన హనుమ దశరథుని గురించి మొట్టమొదట కీర్తించాడు. అది ఎందుకంటే దశరథుని గురించి కీర్తించాడు అని అంటే అర్థం అయోధ్య ఇక్కడికి వచ్చేసింది ఆమె దగ్గరకి. ఇప్పుడు లంకలో ఆ కూర్చున్న శిశుపారక్షణ దగ్గర ఉన్నా కానీ అయోధ్యలో ఉన్నట్టు. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తుంది. ఇప్పుడు దాకా దుఃఖం పోయింది. ఇంకా తర్వాత 6లో ఉన్నది విశేషము. ఇది ఇక్కడ ఉన్నది. తస్య పుత్ర ప్రియో జ్యేష్ఠ అన్నాడు. పైన కూర్చుని దశరథుడు ఇంత గొప్పవాడండి అని చెప్పి, తస్య పుత్ర ఆయన యొక్క కుమారుడు, ప్రియో జ్యేష్ఠ పెద్దవాడు, మహాప్రియుడండి ఆయనకి దశరథుడికి అనేటప్పటికి అలా ఇలా చూస్తున్నది, కళ్ళు అటు తిప్పుతున్నది, అటు చూస్తున్నది. తారాధిపనిభానన అంటే ఎవరబ్బ? మా ఆయనే కదా, తారాధిపనిభానన అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, తారాధిప అంటే అధిప అంటే చంద్రుడు, నిభ ఆనన చంద్రుడు అంటే వదనం కలిగినటువంటి వాడు అని అర్థం. దశరథుడుట పేరు పెట్టాల్సి వచ్చింది రాముడికి. ఏది పాఠశాలప్పుడు పేర్లు పెడతారు కదా, అప్పుడు అనమాట. పేర్లు పెట్టాల్సి వచ్చేటప్పుడు కూడా దశరథుడు అన్నట్ట రాముడికి పేరు రామచంద్ర అన్నట్ట. రామచంద్ర అన్నట్ట. అందుకని ఆయన ఎప్పుడు చూసినా రామచంద్ర రామచంద్ర అంటుంటాడు. ఆ రామచంద్ర అనే మాటని ఈ విధంగా తిప్పాడు చూడండి, అది అర్థం ఇక్కడ.
తారాధిప నిభానన తస్య పుత్ర జ్యేష్ఠ. ఆయన పెద్ద కుమారుడున్నాడు, ఆయన చంద్రుని వంటి ముఖము కలిగినటువంటి వాడు అన్నాడు. ఇంకా మళ్ళీ రాముడు అని పేరు చెప్పడం 2 లైన్లు చెప్పాడు. మళ్ళీ సస్పెన్స్ గా ఎట్లా తీసుకొస్తున్నాడో చూడండి. అది ఈమెని ఎలా సంతోషంలో దిగాలో ఇప్పుడు వస్తున్నది. రామో నామ విశేషజ్ఞ. ఇక దీంతో మొహాన చూద్దామంట ఒక్క విషాదము కలిగినటువంటి ఒక్క నీటి బిందువు, కన్నీటి బిందువు చూద్దామన్నా కనబడదు. ఇప్పుడు ఏం కనబడుతుంటుంది అని అంటే ముఖం అంతా చిరునవ్వుతో ఉంటుంది. అందుకని ఆ అమ్మవారిని చాలా చోట శుచిస్మిత అనే చోట చెప్పాడు. ఎప్పుడైతే రామో నామ విశేషజ్ఞ అని చెప్పేశాడో ఇక పూర్తిగా పైకి వచ్చేసింది. దీనావస్థ అనేటువంటిది లేనే లేదు. అప్పుడు శ్రేష్ఠ సర్వధనుష్మతాం. సర్వధనుష్మతాం అనగా ఈ విలువిద్య యందు, ధనుర్విద్య యందు చాలా మంది గొప్పవాళ్ళు ఉన్నారు, చాలా గొప్పవాళ్ళు. ఆ గొప్ప వాళ్ళల్లోకెల్లా గొప్పవాడు అనగా కోదండరాముడు అని చెబుతున్నాడు. అది ఈయన ఎలా ఇంకొక రకం కోదండరాముడు అని చెప్పటానికి, హనుమ చెప్పటానికి శ్రేష్ఠ సర్వధనుష్మతాం రామో నామ విశేషజ్ఞ అని చెప్పేటప్పటికీ ఇంకా దుఃఖం చూద్దామన్న లేదు. ఎంత సంతోషంతో ఉండిపోయింది. ఇక అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నది. ఏమిటి మాట, మన రాముడి మాట వచ్చేసేసింది. అటు ఇటు తిరుగుతున్నది. చివరికి ధ్వని ఎక్కడి నుంచి వస్తున్నది? పైనుంచి వస్తున్నది. సింసుబావృక్షం పైనుంచి వస్తున్నది. వస్తున్నది కానీ నెమ్మదిగా శిరస్సు ఎత్తి పైకి చూస్తుంది. ఇక్కడ ఉంది విశేషం. ఇప్పుడు ఆమెను ఎలా దారిలో పెట్టాడో చూసుకోండి. అంటే దీనావస్థ, దుఃఖావస్థ నుంచి తరింపజేసి సంతోష అవస్థలోకి తీసుకురావటము వాక్యముల యొక్క గొప్పతనం. ఆ వాక్యాలు ఎలా చెప్పాలి అది అర్థం. అదేమిటి దాన్ని చెబుతూ ఇక రామచంద్రమూర్తిని గురించి చెబుతున్నాడు. ఇక కథ, రామాయణం కథ చెబుతున్నాడండి. ఇక ఆయన రామాయణ కథ చెబుతున్నాడు. రామచంద్రమూర్తిని గురించి అనగా రామాయణ కథ చెబుతున్నాడు. ఆ హనుమ వచ్చి కూర్చుంటున్నాడు. నా రామాయణం నేను చెప్పిన మాటలు ఎవరా చెబుతున్నది? నా మాటలనే ఇవన్నీ అని వింటుంటాడు. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఇందాకనే వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఏం తెచ్చారు తెలుసునా అండి? అరటిపండ్లు డజన్ తీసుకొచ్చారు. నేను అనుకున్నాను ఇవాళ ఆంజనేయ స్వామి వారు కదా, కాబట్టి ఇవాళ మొదలు పెడుతున్నామే, మరి ఆయనకి ఏమి పలహారం పెడదామని అనుకున్నా. తీసుకొచ్చారు. అది అక్కడ దేవుడి దగ్గర పెట్టారు. ఆంజనేయ స్వామి యొక్క ప్రభావం అది. వాళ్ళలో అనుకోకుండా వాళ్ళలో కలిగినటువంటి భావం అనమాట. అది గొప్ప విశేషం. ఇది ఇప్పుడు రక్షిత స్వస్య వృత్తస్య స్వజనస్య చ రక్షిత రక్షిత జీవలోకస్య ధర్మస్య చ పరంతపః. రామచంద్రమూర్తి ఎటువంటి వాడంటే రక్షిత స్వస్య వృత్తస్య, తన యొక్క జీవితాన్ని కూడా రక్షించుకుంటూ, అంటే ధర్మపరంగా రక్షించుకుంటూ, స్వజనస్య చ రక్షిత, తన యొక్క స్వజనం ఉన్నారు, తల్లి, తమ్ముడు, తండ్రి, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ యొక్క ధర్మాన్ని కూడా రక్షిస్తూ ఉండేటువంటి వాడు. కేవలం స్వార్థంగా తనొక్కడే ధర్మంగా ఆయన యొక్క ధర్మ జీవితం తోటి ఉండేటువంటి వాడు కాదు. అందరి ధర్మాలు కూడా కాపాడుతూ చేస్తూ ఉంటుంటాడు అని అర్థం. ఏమిటి దీనిలో అర్థం? రక్షిత స్వస్య వృత్తస్య, అంతవరకు సరే అర్థమైంది. ఆయన ధర్మపరంగా ఉంటుంటాడు, ఆయనగా ఆ విధంగా రక్షించుకుంటూ ఈ విధంగా ఉంటుంటాడు. ఇంకా విశేషం ఏంటి? తన స్వజనస్యచ, ఎంతమంది స్వజనం? తన భార్య ఉన్నది, తల్లి ఉన్నది, తండ్రి ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, కుటుంబం అంతా ఉన్నది. వీళ్ళందరినీ కూడా రక్షించేటువంటి వాడు అని చెబుతున్నాడు. అందరినీ రక్షించుంటాడు. అంతేకాదండి, అలా రక్షిస్తుంటే స్వార్థం అంటారు కదా. ఇక 2వ లైన్లో చెబుతున్నాడు. రక్షిత జీవలోకస్య, సకల జీవలోకములు కూడా రక్షిస్తూ ఉంటుంటాడండి. ఇక ఇంకా ధర్మస్య చ పరంతపః, స్వధర్మములను పాటించుతూ ఉంటుంటాడండి, శత్రువులను తప్పింపజేస్తూ ఉంటుంటాడు అని అర్థం. ఇక్కడ రక్షిత స్వస్య ధర్మస్య అనగా స్వధర్మమును రక్షించుట యందు, పాటించుట యందు. ఎలా? దీనికి ఉదాహరణ చెబుతా. తాను ధర్మంగా ప్రవర్తిస్తుంటాడు, సరే బాగానే ఉంది.
తనతో ఉన్నటువంటి తల్లి గాని తమ్ముళ్ళు వాళ్ళను కూడా ధర్మంగానే రక్షిస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఈయన అరణ్యానికి వచ్చేటప్పుడు తల్లి కౌసల్య ఏమన్నదంటే, నేను కూడా మీ అంట వస్తాను నాయన, తల్లిని కదా నేను, కాబట్టి తల్లి మాటను నువ్వు పాటించాలి, కాబట్టి నీ వెంట నేను వస్తాను, నిన్ను రోజు చూస్తూ కూర్చుంటాను అక్కడ అరణ్యంలో అంటుంది. అంటే ఆయన ఏమంటాడంటే, రామచంద్రమూర్తి, అమ్మ నా వెంట వస్తానన్నావు సరే, ఇక్కడ మరి తండ్రి, నా తండ్రి అంటే నీ భర్త, ఆయన పరిస్థితి ఏంటి అంటే, నువ్వు భర్తను వదిలేసి వచ్చినట్టు అవుతుంది కదా. ఇప్పుడు భర్త దగ్గర నువ్వు ఉండి ఎల్లప్పుడూ చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఏమిటంటే కార్యక్రమాలు, నీకు ఒక డ్యూటీ ఉంది, భార్యకు ఒక డ్యూటీ ఉంది. ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నారు. ఏమిటంటే భార్యకు ఒక డ్యూటీ, భర్త చేత ధర్మాలను పాటింపజేయటం అనేటువంటి డ్యూటీ భార్యకు ఉంది. అది మనకు వేదం చెప్పేటువంటి. అందుకని మనం ఏదైనా సరే యజ్ఞం చేసేటప్పుడు కానీ, దానం చేసేటప్పుడు కానీ, ఇటువంటిప్పుడు భార్య పక్కన ఉండాలి. భార్య లేకుండా నువ్వు ఒక్కడు కాదు, భార్యతోటి చేయాలి. అనగా భార్య ఏం చేస్తుంది అనమాట, ఆ యజ్ఞం చేస్తామండి, సరి చేయాలి, దానం చేస్తామండి, చేయటం. అలా ఆ విధంగా భార్య ఏం చేస్తుందంటే ఎల్లప్పుడూ భర్త చేత దానాలు, ధర్మాలు, యజ్ఞాలు చేయించే డ్యూటీ ఆమె. అది ఆమె డ్యూటీ. మరి నువ్వు నా వెంట వచ్చావనుకో, మరి దశరథుడి చేత ఈ ధర్మాలను చేయించేటువంటి తప్పిపోతుంది కదా, అప్పుడు ధర్మాన్ని అతిక్రమించినట్టు ఉంటుంది కదా, నా వెంట వస్తే ఎట్లమ్మా, కాబట్టి నువ్వు ఇక్కడ అయోధ్యలో ఉండాలి. ఇది స్వజనస్య రక్షిత ధర్మం. అట్లనే తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి ఉన్నాడు. లక్ష్మణస్వామి ఏమన్నాడు, అన్నయ్య మరి నిన్నేమో రాజ్యం ఇస్తానన్నాడు, మరి ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు అంటే రాజ్యం లేదురా, అడవులకు పోరా అని అంటున్నాడు. ఏమిటి ఈ తండ్రి నిన్న ఒక మాట ఇవాళ ఒక మాట చెప్పడం. అన్నయ్య నువ్వు సరేను, నేనేం చేస్తానండి, దశరథ మహారాజుని జైల్లో పడేస్తా, అప్పుడు ఎవడు అడ్డం వస్తాడో చూస్తా, నేను చూస్తా, అడ్డం ఎవడొస్తాడో చూస్తా, నేను వాడి సంగతి తేలుస్తానంటాడు. ఇప్పుడు అధర్మం కదా ఇది. అందుకని రామచంద్రమూర్తి చెబుతాడు, ఒరే నిన్న రాజ్యం ఇస్తానన్నప్పుడు తండ్రే కదరా, అప్పుడు సంతోషించావు కదా, దాని ఇప్పుడు ఇవ్వటం లేదు పోనేది తండ్రి కాదనమాట. తండ్రి ఏమిటి, తండ్రి వాక్యాన్ని పరిపాలించాలిరా, అక్కడ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకొని తండ్రి వాక్యాన్ని పరిపాలించాలిరా, అది ధర్మము. అందులో మాతృదేవ పితృదేవ భావ అంటే అర్థాలు ఎదురా, దీని యొక్క అర్థాలు. అంతేగాని నువ్వు కోపంతో ఈ విధంగా అనటం అనేటువంటిదాన్ని అధర్మము. కాబట్టి ధర్మ రక్షణార్థము ధర్మాన్ని పాటించాలి. తండ్రి ఏ మాట చెబుతున్నాడో అదే పాటించాలి. తండ్రి అడవులకు ఉన్నాడు, పోతాను, అట్లుండాలి. అంతేగాని నువ్వు నిన్న ఇదేంగా అన్నావు, ఇట్లా అన్నావు, నీ మీద యుద్ధం చేస్తాను అనేటువంటిది పనికిరాదు. అట్లా అన్నమాట. కాబట్టి ధర్మం అనేటువంటిది ఇలా ఉంటుంది. అట్లా ఆ విధంగా అందరినీ, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ధర్మం చేత రక్షిస్తూ ఉన్నటువంటి ఆ మహానుభావుడు ఎవరు, రామచంద్రమూర్తి. అందుట్లో ఆ రామచంద్రమూర్తి శత్రువులను కూడా తప్పింపజేసేటువంటి వాడండి అని ఆ విధంగా ఆయన చెట్టు మీద కూర్చొని చెబుతూ ఉన్నాడు. రామకథ మొదలుపెట్టాడు, రామాయణం మొదలుపెట్టాడు, రామాయణం రాస్తూ కూర్చున్నాడు ఆయన, ఎవరు, హనుమ అని చెబుతూ ఇంకా 8వ శ్లోకంలో తస్య సత్యాభిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః స భార్య సహచ భ్రాత్ర వీర ప్రవ్రాజితో వనం. ఈ కథ చెబుతున్నాడు. ఈ కథ తాను అనుకుంటుంది, అసలు ఈ కథ అంతా వీళ్ళకి తెలియదే, ఎవరికి, లంకలో వాళ్ళకి, ఇక్కడ కాపలా కాస్తున్న వాళ్ళకి కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఈ తెలియనటువంటి కథ అంతా బయట పైనుంచి వస్తున్నది, ఏమిటి ఆకుల సందుల్లో నుంచి వస్తున్నది, పైన ఆ శిరస్సు ఎత్తి పైన చూస్తున్నది, అటు ఇటు చూస్తున్నది, ఆ చెట్టు వైపు ఏమని వస్తున్నది అని అంటే తస్య సత్యాభిసంధస్య, తస్య ఆ రాముని యొక్క సత్య అభిసంధస్య వృద్ధస్య వచనాత్ పితుః, ఆ పితుః వృద్ధ అంటే వృద్ధుడైనటువంటి ఆ పితుః, ఆ దశరథ మహారాజు యొక్క వచనాత్, ఆ వచనములను సత్య అభిసంధస్య
సత్యసద్ధుడైనటువంటి రామచంద్రమూర్తి పాటించాడు. ఎలా పాటించాడు అని అంటే సభార్య, భార్యతోనూ, సహచ భ్రాత్ర, తమ్ముడైన లక్ష్మణునితోనూ ఈయన ప్రవ్రాజితో వనం, అడవికి వచ్చేశాడు, దండకారణ్యానికి వనవాసానికి వచ్చాడు అని చెప్పాడు. ఈ ఒక్క శ్లోకంలో ఏం చెప్పాడు? తండ్రి యొక్క ఆజ్ఞ చెప్పాడు, ఈ రామచంద్రమూర్తి యొక్క సత్యసంధానము చెప్పాడు. ఇంకా ఇద్దరు ఎవరంటే భార్య సీతాదేవి, లక్ష్మణస్వామి సోదరుడు, వీళ్ళతోటి కలిసి ఈయన ఎక్కడికి వచ్చేసాడు అని అంటే అడవికి వచ్చేసాడు అని చెప్పాడు అని కథ చెబుతున్నాడు. మరి ఇదంతా నిజమే కదా, కానీ ఈమెకు తెలుసు కదా ఈ నిజమంతా అని ఆశ్చర్యంతో చూస్తున్నది. ఎప్పుడైతే రామచంద్రమూర్తి రామ అనే మాట వినపడ్డదో ఆమెకి మొత్తం దుఃఖమంతా పోయి చిరునవ్వుతోటి ఉండి ఆ చెట్టు వైపు చూస్తూ ఆకుల మధ్యలో చూస్తూ ఉన్నది. తేన తత్ర మహారణ్యే మృగయాం పరిధావత రాక్షసా నిహత సౌరామఘవ కామరూపిణ. ఆ మహారణ్యంలో మృగయాం పరిధావత, ఈ రాముడు వేటాడినప్పుడు సూర్యుని ఇరుని రకరకాల వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఈ కామరూపధారులు అనేటువంటి రాక్షసులు అనేక మంది ఉంటారు. మారీచుడు అనేటువంటి వాడు కామరూపధారి, వాడు మాయాలేటి రూపంలో వచ్చాడు, వచ్చి మోసం చేశాడు వాడు. ఇది ఆ కథ కూడా చెప్పాడు. ఇక్కడ కూడా చెబుతుంటే ఆమె ఇంటూ కూర్చుంది. సత్యమైనటువంటి కథ అంతా వస్తూ ఉన్నది. ఏమిటని చెబితే ఇంకా జనస్థాన వధం శ్రుత్వా హతౌ చ హరదూషణో తతత్వమర్షాపహృత జానకీ రావణేన తు వంచయిత్వా వనే రామో మృగ రూపేణ మాయయా. ఇక జనస్థానంలో యుద్ధం జరిగిందండి. 14,000 మంది రాక్షసుల్ని రామచంద్రమూర్తి సంహరించాడు. ఇప్పుడు ఆ సంహరించిన సంగతి కూడా కథ చెబుతున్నాడు. అంతటి రావణుడు కోపంతో మాయామృగంతో మారీచుడి రూపంలో వచ్చి కాజేశాడు, హరించేసేశాడు అని చెబుతూ ఉన్నాడు. ఇంత చెబుతూ ఉంటుంటే ఆమె చూస్తూ అని ఆశ్చర్యంగా చూస్తూ ఆ వృక్షం వైపు చూస్తూ ఎక్కడి నుంచి వచ్చినవి ఈ మాటలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి ఒక ఆలోచనలో ఉండిపోయి, అప్పటిదాకా ఏ ఆలోచనలో ఉన్నది? రాముడు అసలు గుర్తుంచుకున్నాడా నన్ను, రాముడు రాగలుగుతాడా, ఎన్ని పరిపరి విధాలుగా ఆలోచన చేసి చేసి చివరికి చనిపోదాం అనుకున్నది. ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా ఏమైపోయినాయి అని అంటే అన్ని వెనక్కి తిరిగి వెళ్ళిపోయి, ఆ మాటలు అసలు ఆ హృదయంలో లేనే లేవు. ఎలా ఉన్నది అని అంటే ఎంత సంతోషంతో ఉన్నదో ఆ మాటలను ఆయన వినిపిస్తున్నాడు చూడండి. ఇక్కడ ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి మనం ఈ 8 శ్లోకాల వరకు చూద్దాం. ఏంటంటే राजा दशरथो नाम रथकुञ्जरवाजिमान् पुण्यशीलो महाकीर्तिः इक्ष्वाकूणां महायशाः राजर्षीणां गुणश्रेष्ठः तपसा चर्षिभिः समः चक्रवर्तिकुले जातः पुरन्दर समो बले अहिंसारतिरक्षोत्रो घृणी सत्यपराक्रमः मुख्यश्च इक्ष्वाकुवंशस्य लक्ष्मीवान् लक्ष्मीवर्धनः पार्थिवव्यञ्जनैर्युक्तः पृथुश्रीः पार्थिवर्षभः पृथिव्यां चतुरन्तायां विश्रुतः सुखदः सुखी तस्य पुत्रः प्रियो ज्येष्ठः ताराधिपनिभाननः रामो नाम विशेषज्ञः श्रेष्ठः सर्वधनुष्मता रक्षिता स्वस्य वृत्तस्य स्वजनस्य च रक्षिता रक्षिता जीवलोकस्य धर्मस्य च परन्तपः तस्य सत्याभिसन्धस्य वृद्धस्य वचनात् पितुः सभार्यः सह च भ्रात्रा वीरः प्रव्राजितो
विशालाक्षाभितो वनम् तेन तत्र महारण्ये मृगयां परिधावता राक्षसा निहताः शूरा बहवः कामरूपिणः जनस्थानवधं श्रुत्वा हतौ च खरदूषणौ ततः त्वमर्षापहृता जानकी रावणेन तु वञ्चयित्वा वने रामं मृगरूपेण मायया समागमानस्तां देवीं रामः सीतामनिन्दिताम् आससादवने मित्रम् सुग्रीवं नाम वानरम् ततः सवालिनं हत्वा रामः परपुरञ्जयः प्रायच्छत्तभिराज्यं तत् सुग्रीवाय महाबलः सुग्रीवेणापि सन्दिष्टा हरयः कामरूपिणः दिक्षु सर्वासु तां देवी विचिन्वन्ति सहस्रशः अहं सम्पाति वचनात् शतयोजनमायतम् अस्या हेतुर्विशालाक्षाः सागरं मेघवान् प्लुतः यथा रूपां यथा वर्णं यथा लक्ष्मवती च ताम् अस्रौषं राघवस्याहं सेयमासादिता मया विररामैव मुक्त्वासौ वाचं वानरपुङ्गवः जानकी चापि तच्छ्रुत्वा परं विस्मयमागता ततः सा वक्रकेशान्ता सुकेशी केशसंवृतम् उन्नम्य वदनं भीरुः शिंशुपावृक्षमैक्षत निशम्यसि सीता वचनं कपेश्च दिशश्च सर्वाः प्रदिशश्च वीक्ष स्वयं प्रहर्षं परमं जगाम सर्वात्मना राममनुस्मरन्ति सातिर्यगूर्ध्वं च तथाप्यदस्ता क्षमाणा समचिन्त्य बुद्धिं ददर्श पिङ्गाधिपतेरमात्यं वातात्मजं सूर्यमिवोदयस्तम् इति श्रीमद् रामायणे सुन्दरकाण्डे 31 सर्गः। श्रीराम అద్భుతంగా పడారు. ఇది చాలా అద్భుతంగా అసలు పడారు. చాలా బాగుందండి, చాలా చక్కగా ఇది పాడారు. మీరందరూ కూడా మన మాధవికి నేను ఒక ప్రయోజనం చాలా ఇస్తాను. ఏంటంటే ఈ సుందరకాండని ఈ ఏవైతే ముఖ్యమైనటువంటి ఈ భాగాలు ఉన్నాయో వీటిని ఇలా పాడి కనుక చేస్తే అందరూ విని ఇంకా ఎక్కువ వాళ్ళు కూడా అలా పాడటం చాలా చక్కగా అర్థం కూడా అవుతుంది. వాళ్ళు చాలా చక్కగా చాలా ఇదనమాట. ఇది అందుకని ఇది అందరికి కూడా పంపిస్తాను. ఇది మన దీంట్లో కూడా రికార్డ్ అవుతుంది, ఎటువంటి కూడా పంపిస్తాను. ఇది మీరు ఏం చేయాలంటే ఈ సర్గని పెట్టేసేసుకొని వింటూ రాత్రి పడుకున్నా నిద్రపోయేటప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఆ వచ్చినాయి అంటే సరే ఈ మాటలు ఆంజనేయ స్వామి వస్తాడు, మీ ఇష్టం. ఆయన నా మాటలు ఎవరు మాట్లాడుతున్నారా ఎక్కడున్నారా పరిగెత్తుకుంటూ వస్తాడు గంధమాదన పర్వతాల నుంచి. ఆయన మాట్లాడిన మాటలు వాల్మీకి ఉన్నట్టు పెట్టేసాడు ఇక్కడ. దీనిలో గొప్ప విశేషమైనటువంటి శబ్దాలతో పెట్టేశాడు ఈయన. ఎక్కడ ఎంతవరకు చెప్పాలి, మొట్టమొదటి దశరథుని గురించి చెప్పి ఆ తర్వాత రామాయణం ఎలా మొదలు పెట్టాడో చూడండి. ఈ రామాయణం కూడా అర్థమయ్యేటట్టుగా పెట్టాడు, చెబుతున్నాడు అంత ఇదనమాట. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇంకా ఉన్నాయి. ఇంకా
హనుమ చెప్పినటువంటి ఈ సర్గల్లో విశేషమైన ఇంకా ఉన్నాయి. అవి కూడా మనం చేద్దాం అనమాట. ఇది అందరికి కూడా పంపిస్తాను, వింటూ ఉండండి. పుస్తకం దగ్గర పెట్టు, ఇలా పాడాలి. అసలు ఏంటంటే ఇది పాడితే చాలండి, ఇక ఇంకా ఏంటి ఏంటి పారాయణ ఇది చేసినట్టే, మనం వింటున్నా సరే పారాయణ చేసినట్టే. అది అని ఇంతవరకు 8వ శ్లోకం దాకా చెప్పుకున్నాం అర్థం. దీనిలో తస్య సత్యాభిసంధస్య వృద్ధస్య వచనాత్పితు. కాబట్టి దశరథ మహారాజు గారి యొక్క వాక్యానుసారం అడవికి వచ్చారు అని చెప్పాడు. అక్కడి నుంచి 9వ శ్లోకంలో కూడా ఆ మృగయ కామరూపిణం, ఇట్లా 10లో కూడా జనస్థానంలో జరిగినటువంటి ఆ యుద్ధం కూడా చెప్పాడు. అంటే ఈ మొత్తం చెబుతున్నాడు. ఇప్పుడు ఒక విశేషం, జనస్థానంలో 14,000 మంది రాక్షసులను చంపేసేసాడు కదా. ఈయనకింత తెలుసు? చెబుతున్నది ఎవరు? హనుమ కదా చెబుతున్నది. జనస్థానంలో 14,000 మంది రాక్షసులను చంపేశాడు అనేటువంటి విషయం సీతాదేవికి తెలుసు. ఈయన చెబుతున్నాడుగా, అనస్థానం జనస్థానం వధం శృత్వా హతోజ కరదూషణో వర్షాపహృత జానకి రావణేన తు వంచయిత్వా వనే రామ మృగ రూపేణ మాయయా. కథ వరుసగా తీసుకొస్తున్నాడు. ఈయనకెట్లా తెలుసు? ఈయనకి ఎట్లా తెలుసు అని అంటే, రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత అక్కడ తర్వాత జరిగిన విషయములన్నీ కూడా ఆ చెబుతుంటుంటే విషయాలన్నీ కూడా ఈయన విన్నాడు. రామచంద్రమూర్తిని తీసుకొస్తాడు సుగ్రీవుడి దగ్గరికి. సుగ్రీవుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు అంత క్రితం జరిగినటువంటి మొత్తం చెప్పుకుంటూ వచ్చేసాడు రామచంద్రమూర్తి. అవన్నీ విన్నాడు. ఆ విన్న మాటలు వరుసలో పెట్టేస్తున్నాడు ఇప్పుడు. అది కానీ వాస్తవానికి సీతాదేవి చూసింది. జనస్థానం వధం ఉంది, ఆ 14,000 మంది రాక్షసులను చంపడం. కాబట్టి ఈమెకి తెలుసు కదా, ఈ చరిత్ర అంతా వింటున్నది. ఇదంతా సత్యమైనటువంటి చరిత్ర. ఇవన్నీ ఆ చెట్టు పైనుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అని అనుకుంటూ ఉన్నది. ఇంకా అనుకొని ఇంకా సమార్గమాణస్థా దేవి రామ సీతామనిందితాం ఆససాదవనే మిత్రం సుగ్రీవం నామ వానరం. సరే, అక్కడ దాకా వచ్చి సుగ్రీవుడు అనే వానరుని కలుసుకున్నారు. ఆ అమ్మవారిని అన్వేషణ చేసుకుంటూ వస్తూ తతస్స వాలినం హత్వా వాలిని సంహరించాడు. ఈ విషయం హనుమకు తెలిసినటువంటిది. రామ పరంపర పురంజయ ప్రాయచ్చత్ కపిరాజ్యంత సుగ్రీవాయ మహాబల. వాలిని సంహరించేసేసి ఆ రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇచ్చాడు. ఈ విషయం చెప్పాడు. ఇవన్నీ ఆమెకి యథార్థమైనటువంటి సంఘటనలన్నీ వింటూ ఉన్నది. ఆమె వింటూ సుగ్రీవేణాపి సందిష్ట హరే కామరూపిణ దిక్షు సర్వాసు తాం దేవీం విచిన్వంతి సహస్రశః. ఆ వానరరాజు సుగ్రీవుడు కామరూపులైన వేల కొలది వానరులను సీతాన్వేషణ నిమిత్తం సర్వదిక్కులకి పంపించేశాడు. సీతాదేవిని ఎతకడానికి వెళ్ళారు అని చెబుతున్నాడు. సీతాన్వేషణ కోసం వెళుతున్నటువంటి ఈ విషయాన్ని సీతాదేవికి తెలియదు. సీతాదేవికి ఎంతవరకు తెలుసు? రాముడు అపహరించడం వరకే తెలుసు. తర్వాత ఏమి జరిగిందో ఆమెకు తెలియదు. ఇది చెబుతున్నాడు. సుగ్రీవేణాపి సందిష్టాహరయ కామరూపిణ దిక్షు సర్వాసు తా దేవీ విచిన్వంతి సహస్రశః. వాలిని సంహరించిన సంగతి తెలియదు ఆమెకి. సుగ్రీవుడు రాజ్యం ఇచ్చిన సంగతి అంటే కిష్కింధకాండ అసలు ఆమె ఏ తెలియనే తెలియదు. ఇక్కడ సుగ్రీవేణాపి సందిష్ట, సుగ్రీవుడు ఏం చేశాడు? సీతాన్వేషణ కోసము 4 దిక్కుల అందరినీ పంపించేశాడు. అయితే పంపిస్తే ఇక్కడ ఒక విషయం 14లో చెబుతున్నాడు. అహం మొదలుపెట్టాడు. అహం సంపాతి వచనాత్. సంపాతికి కథ వచ్చింది మనకు. సంపాతి చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, నేను చూస్తున్నాను ఇక్కడికి 100 యోజనం దూరంలో లంకలో అమ్మవారు ఉన్నది. ఎక్కడ ఉన్నది? లంకలో రావణాసురుడి యొక్క అంతఃపురంలో ఉంది అని చెప్పాడు. అది నాకు కనపడుతున్నది అని చెప్పాడు. ఇది మాట చెప్పాడు. కాబట్టి వీళ్ళకు ఒక సత్యవాక్యం బయటపడిపోయింది. ఇక్కడ వీళ్ళకి తెలిసిపోయిందా, ఫలానా చోట ఉన్నది కాబట్టి మనం అన్వేషణ చేద్దాము అని అనుకున్నారు. ఈ కథ అంతా చెబుతున్నాడు. ఇది తెలియదు ఆమెకి. తెలియనటువంటి విషయం ఏదని చెబుతున్నాడు. అహం సంపాతి వచనాశతయోజనమాయతం అస్యాహేతో విశాలాక్ష్యా. మళ్ళీ వచ్చి విశాలాక్షి పదాన్ని బాగా ఉపయోగిస్తాడు ఇక్కడ. ఎందుకంటే మనకి గుర్తు చేస్తుంటాడు. ఇక్కడ ఎవరంటే ఉన్నది సీతాదేవి అంటే విశాలాక్షి అమ్మవారు ఉన్నది. లలితా పరమేశ్వరి అనుకోండి, లేదా శ్రీ మహాలక్ష్మి అనుకోండి.
ఆమె అని అర్థం మనం గుర్తు చేస్తూ చూస్తున్నట్టు. సాగరం వేగవాన్ ప్లుత, ఆమె వెతకడం కోసము అహం నేను విన్నాను, సంపోత విశ్వనాథ్ విన్నాను, తెలుసుకున్నాను. నేను ఒక్కడనే మహావేగంతో ఈమె కొరకు 100 యోజనముల సాగరం దాటి వచ్చాను, నేను వచ్చాను అని చెబుతున్నాడు. ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి ఆయన. ఈమె మాత్రం అంతా చూస్తున్నాడు. అహం అహం అని అంటున్నాడు పైన, అహం అహం. ఈ అహం అనేటువంటి మాట అర్థం ఏంటి? నేను. నేనంటే ఎవరంటే దీనిలో అర్థం పరబ్రహ్మ స్వరూపం పైనుంచి వాక్ వస్తున్నది. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే పరబ్రహ్మము ఆమెను అనుగ్రహిస్తున్నాడు. ఆ వాక్కు పరబ్రహ్మమే వాక్కు, అది అనమాట. అహం అనేటువంటి దానికి తాత్వికంగా అర్థం చేసుకుంటే, సహజంగా ఏంటి అహం అంటే నేను అని అర్థం. నేను విన్నాను ఇట్లా అని చెబుతూ 15లో యథా రూపాం యథా వర్ణాం యథా లక్ష్మవతీంచ తాం అశ్రోషం రాఘవస్యాహం శ్రేయమాసాదితామయా. యథా రూపం యథా వర్ణాం, నేను రాముని వలన సీత ఎటువంటి రూపం కలదో, ఎటువంటి వర్ణము కలదో, ఎటువంటి శోభ కలదో వింటిని. ఇప్పుడు నేను అట్టి రూప వర్ణ శోభ గల ఏమైనా చూచి తిని అని అంటున్నాడు. నిజంగా ఆయన చెప్పినట్టుగా ఈయన విన్నట్టుగా అంత క్రితం ఎక్కడా లేదు. సీత ఇలా ఉంటుంది, ఈ వర్ణంలో ఉంటుంది, ఇంత ఉంటుంది, ఇట్లా ఉంటుంది ఆయన వర్ణన చేసినట్టుగా అంత క్రితం కథలో లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే రాముని వల్ల సీత ఇలా ఉంటుంది అని చెప్పినట్టుగా నేను వర్ణశోభ ఈ విధంగా చూశాను. అయితే ఇక్కడ దీని ప్రకారం ఏమనుకోవాలి అని అంటే, ఆ ఉంగరం ఇచ్చి పంపించేటప్పుడు, ఎవరికి హనుమకి ఇచ్చి పంపించేటప్పుడు హనుమతోడు ఏమన్నాడనంటే, నీవు సమర్థుడవు, బుద్ధిమంతుడవు, నీవు అన్వేషణ చేసుకొని వస్తావు, ఇదిగో ఈ ఉంగరం నువ్వు విశ్వసిస్తుంది అని అన్నాడు. అక్కడ దానిలో ఉన్నటువంటి వాక్యాలు అంతవరకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏమనుకోవాలి అంటే, ఈ వాక్యాలు కూడా ఇలా ఉంటుంది అనేటువంటి చెప్పాడు అని భావనతోటి చేసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ ఒక విశేషం ఏంటంటే, ఈయన బుద్ధిమంతుడు కాబట్టి రాముడు ఎలా అయితే ఉన్నాడో రాముని యొక్క సౌందర్య విశేషాలతో కూడా రామ కూడా అలానే ఉంటుంది అని అంత క్రితమే చెప్పాడు. అది దీన్ని వర్ణిస్తున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, జితేంద్రుడైనటువంటి మహర్షికి లేక భగవత్ స్వరూపమైనటువంటి వాడికి చూడక్కర్లేదు, చెప్పేస్తాడు. చూడక్కర్లేదు, చెప్పేస్తాడు. మీకు ఒక విశేషం చెబుతా. ఏమిటంటే, కవి ఉన్నాడు, ఒక కవి ఉన్నాడు అనుకోండి, మహాకవులు, ఏదో సామాన్యమైన కవులు కాదు, మహాకవులు. ఈ మహాకవులు ఉన్నారనుకోండి, వాళ్ళు వర్ణిస్తారు, ఓ బ్రహ్మాండంగా అవి ఇవి అన్ని వర్ణిస్తారు. ఈ వర్ణించాడు అంటే ఈయనకి ఎట్లా తెలుసు, ఈయనకి ఈ వర్ణన ఇదంతా అని అనిపిస్తుంటుంది. ఈ వర్ణన ఎట్లా తెలుసు అసలు ఈయనకి? ఈయన ఇంట్లో కూర్చున్నాడు, అంతేగాని ఈయనకి ఎట్లా తెలుస్తుంది అని అనిపిస్తుంటుంది. అందుకని కవికి ఒక మాట ఉంది, క్రాంతదర్శి ఒక మాట, ఇంకొక మాట కవికి భగవంతుడు అని పేరుంది. ఆ కవి అనేటువంటి మాటకి ఇంకా దీనిలో కూడా కవి అనే మాట కూడా వస్తుంది. ఇది మనకు మంత్రాల్లో కూడా వస్తుంది. కవి అంటే భగవంతుడు అని అర్థం, అనగా పరమాత్మ అని అర్థం అనమాట. ఆ పరమాత్మ స్వరూపంగా ఉండేటువంటి మహాకవికి అన్ని గోచరం అవుతాయి. ఉదాహరణకి మహాకవి కాళిదాసు ఉన్నాడు, ఆయన చకా చెప్పేస్తున్నాడు. ఏది? ఆ అమ్మవారి యొక్క దండకం చెప్పేస్తున్నాడు, బ్రహ్మాండంగా చెప్పేస్తున్నాడు. ఎలా చెప్పేస్తున్నాడు ఆయన? అలానే ఆయన వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తి అని చెప్పాడు. ఏమిటా శ్లోకం అంటే లలిత రహస్య సహస్రనామముల యొక్క మొత్తం సారం. అంత గొప్ప విషయం. ఇవన్నీ ఏమిటనమాట? కవి అంటే సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపము. అట్లనే హనుమ గారు ఆయన కూడా, ఆంజనేయ స్వామి గారు కూడా కవి ఆయన. అందుకనే ఆయన రచయిత. అందుకని ఆయన హనుమద్ రామాయణం రాశారు అనేటువంటి లోకంలో ఉన్నటువంటి ఒక నానుడి ఉంది. ఆయన హనుమద్ రామాయణం రాశాడని, ఆ హనుమద్ రామాయణం రాస్తే అది తీసుకెళ్ళి ఎవరికి చూపించాడు అనమాట? రామచంద్రమూర్తి చూపించాడని. రామచంద్రమూర్తి చూపిస్తే ఆయన అన్నట్ట, నీవు దీనిలో నీ గురించి ఎక్కువ రాసుకున్నావయా అని అన్నట్ట. అని అంటే
నా గురించి ఉన్నానా అని అంటుంది. నాకు అక్కర్లేదులే, ఈ రామాయణం తాళపత్ర గ్రంథం అని ఆ నదిలో పడేశాడని. ఆ నదిలో పడేస్తే ఏదో ఒక రేకు మాత్రం ఎవడికో ఒకటికి దొరికింది, జాలరికి దొరికితే ఆ జాలరి ఆ రేకు తీసుకొచ్చి భోజ మహారాజుకి ఇచ్చాడు. భోజ మహారాజుకి ఇస్తే దానిలో 2 లైన్లలో ఒక లైనే కనబడుతున్నది, ఒక లైన్ కాస్త కరిగిపోయింది. ఇప్పుడు ఆ 2వ లైన్ ఏమై ఉంటుంది అని దాంతో తలకాయలు పట్టుకొని కూర్చున్నారు ఎవరు, భోజరాజు ఆస్థానంలో. అప్పుడు కాళిదాసు గారు వచ్చాడు. కాళిదాసు గారు వచ్చి అప్పుడు చెప్పాడు ఆయన, ఏమండి మరి ఈ విధంగా మరి ఏమిటండి అన్నట్టు, నేను చెబుతా రాసుకోండి అన్నట్టు. 2వ లైన్ ఏమిటంటే చెప్పాడట. ఆ చెప్పేస్తే రాశారట. ఏమండి మీరు చెప్పారు బాగానే ఉంది, రాశారు కదా, దీంట్లో ఆంజనేయ స్వామి వారి యొక్క విశేషమే ఉంది రాసేశారు అన్నట్టు. అవునయ్యా అని అన్నట్టు. అని అన్నట్టు అవునయ్యా, అదే అప్పుడు చెప్పింది ఆంజనేయ స్వామి గారు చెప్పిన శ్లోకమేనయ్యా ఇది అని అన్నట్టు. ఇది ఎట్లా నమ్మమంటారు మీరు అని అన్నట్టు. అని అంటే ఆంజనేయ స్వామిని అమ్మవారిని మనసులో తలుచుకున్నట్ట. ఆంజనేయ స్వామి అప్పటికప్పుడు ఆ సభలో, నిండు సభలో ఇంత స్వరూపంలాగా, పెద్ద స్వరూపంలాగా ప్రత్యక్షమైనట్ట. అప్పుడు అందరూ అన్నట్ట, అయ్యా రామచంద్రమూర్తి దయ, హనుమ యొక్క దయ వలన, నీ యొక్క దయ వలన ఇదిగో ఆంజనేయ స్వామిని దర్శించగలుగుతున్నావయ్యా ఇది అని ఆ కవిని మెచ్చుకున్నారట. ఎవరో, కాళిదాసుని. కవి అంటే అంతటి గొప్పవాడు అని అర్థం. అదేనమాట. కాబట్టి ఈయన ఆంజనేయ స్వామి వారికి అమ్మవారిని అంధకృతమే మనకు చెప్పాడనమాట. ఎలా ఉంటుంది అని అంటే, తదున్న సంపాండు రతంతం అవ్రడం శుచిస్మితాంబ పలాస పక్ష విలోచనాం అని కదా చెప్పాడుగా. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పాడు కదా. చూడలేదుగా అప్పుడు దాకా. అలా ఉంటుంది ఏ రూపం, అమ్మవారి యొక్క రూపం. అది మరి అట్లా అన్నమాట. అని ఇప్పుడు ఇక్కడ యథా రూపం యథా వర్ణం యథా లక్ష్మవతీం చ తాం అశ్రోషం రాఘవస్యాహం సేయమాసాదితామయా. సీత ఎటువంటి రూపం ఉన్నదో ఎటువంటిదన్నీ ఆయన అక్కడ చెప్పాడు. అన్ని విన్నాను కూడా, అన్ని నాకు గుర్తున్నాయి అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అంటే ఏంటి, ఆమెకి తెలియాలి అని. రామచంద్రమూర్తి అంతా నీ గురించి నాకు చెప్పాడు, నేను విన్నాను అనే మాట చెబుతుంటే ఆమె యొక్క ఆలోచన ఎలా ఉండదో చూసుకోండి, ఎంత గొప్పదో. విరరామ ఏమము ఉక్త్వా అసౌ వాచం వానరపుంగవః జానకీ చాపి తత్శ్రుత్వా పరం విస్మయమాగత. ఈ విధంగా ఆ వానర పుంగవుడైన హనుమ పలికి ఇక మాట్లాడలేదు. ఈ మాటలను జానకి విని మిక్కిలి విస్మయం చెందింది. ఏమిటి ప్రయోగం చేశాడు, ఇంతవరకు చెప్పాను కదా, ఎంతవరకు చెప్పానయ్యానంటే, ఇదిగో సీతాదేవి ఇలా ఉన్నది, అలా ఉన్నది, అలా వర్ణించి ఆ విధంగా రామచంద్రమూర్తి చెప్పాడు. నేను ఆ విధంగా గుర్తుపెట్టుకొని వచ్చాను. వచ్చి ఈ వృక్షం మీద కూర్చొని ఇప్పుడు ఈమెను చూచి తిని. ఈమెను చూచి అంటే ఏంటిదని అర్థం, నేను రామాయణం పాడుకుంటున్నానమ్మా, నీకేమమ్మా, నేను పాడుకుంటున్నాగా. నేను ఒక ఆమెని ఇప్పుడు చూసా, ఆమె ఎలా ఉంటుందని అంటే, రామచంద్రమూర్తి చెప్పినట్టుగానే ఉంటున్నది, అట్టనే ఉన్నది ఒక ఆమె, అలానే ఇక్కడ ఉన్నది చెట్టు కింద అన్నట్టు. ఎలా ప్రశ్న వేసి ఎలా చూస్తున్నాడో చూసుకోండి. ఆమెను ఎట్లా సంతోషంలోకి దించాలి, దిగులు లేకుండా ఎంత ధైర్యంలోకి తీసుకురావాలనే దాంతో చూస్తున్నాడు అంత గొప్పగా అని అనమాట. ఆ విధంగా ఆ విరరామ విశ్రాంతి తీసుకున్నాడు. అంటే ఇక ఆయన ఈ రామాయణం పాడటం ఆపేశాడు. ఆపేసిన తర్వాత ఈమె చర్య ప్రతిచర్య, ఆయన చర్య ఈ విధంగా ఉంది. ప్రతిచర్య ఎలా ఉంది ఏమి. తటస్సా వక్ర కేశాంత సుకేశీ కేశ సంవృతం ఉన్నమ్య వదనం భీరు శిశుపా వృక్షమైక్షత. ఏం చేసింది, పొడవైనటువంటి కేశాలు ఉన్నాయి ఆమె యొక్క, ఆ జడ అనమాట. ఆ ఉన్నాయి అనమాట. ఆ కేశాలని కూడా సుకేశి కదా, సుకేశి అంటే పొడవైనటువంటి జడ అనమాట. వెంట్రుకలు నల్లగా ఉన్నటువంటి వెంట్రుకలు చాలా గొప్పవి. అటువంటి ఆ వెంట్రుకలను సంవృతమైన తన వదనమును పైకెత్తి, అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే బాగా వెంట్రుకలు ఉన్నాయి. ఈ వెంట్రుకల్లో 3 వంతులు ముందుకు పడ్డాయి. అంటే కళ్ళు మాత్రం పనిచేస్తూ అట్లున్నాయి, చూస్తున్నాయి అట్లా ఉన్నాయి. అంటే ఏమిటి,
దీనావస్థలో ఉన్నటువంటి ఆమె ఎలా ఉండదో అలా ఉన్నది. అంటే తన ముఖం కనపడనీయకుండా వెంట్రుకలు ముందు పడ్డాయి. ఈయన తన ముఖం కనపడకుండా అంటే ఏంటి, ఏడుస్తూ కూర్చున్నది కదా, కాబట్టి వెంట్రుకలు కప్పేస్తున్నాయి తన ముఖాన్ని. ఇప్పుడు ఆమె ఆ సీతాదేవి కేశములు వచ్చి సంవృతమైన తన వదనము ఇలా ఉంటే ఆ వదనాన్ని పైకెత్తి శిరుసుపా వృక్షం వైపు చూసింది. అప్పటిదాకా అలా అలా చూస్తూ ఉన్నటువంటి ఆమె తల తిప్పుతూ అటు ఇటు అడుగు వేస్తూ చూస్తూ ఉన్నటువంటి ఆమె ఏమిటానని శింసుపా వృక్షం వైపు ఆ వైపు చూసింది, పైకి చూసింది. ఆ వృక్షంలో ఉన్నాడు కాంచనాద్రి కమనీయ విగ్రహం. అది చెబుతున్నాడు. ఎలా చెబుతున్నాడు? నిశమ్య సీతావచనం కపేశ్చ, కపి యొక్క హనువు యొక్క వచనమును సీతాదేవి నిశమ్య విని, దిశశ్చ సర్వాహ ప్రదిశశ్చ వీక్ష్య, సర్వాహ దిశ సమస్త దిక్కులను కూడా వీక్ష్య చూసి, మొత్తం 8 దిక్కులు అటు ఇటు చూసింది. మళ్ళీ పైకి దిక్కు 9 దిక్కులు, 10వ కింద భూమి, ఇట్లా మొత్తం సర్వాహ దిశ మొత్తం అన్నిటి కూడా చూసింది. శిరస్సు పైకి ఎత్తి పక్కకు తిప్పి ఇట్లా ఈ విధంగా చూసి స్వయం ప్రకర్షం పరమం జగామా. ఇది స్వయం ప్రకర్షం పరమం జగామా సర్వాత్మనారామ మనుస్మరంతి. అన్ని వైపులు చూసి గొప్ప సంతోషమును, ఏంటి పరమం ప్రకర్షం, అది పరమం ప్రకర్షం. ప్రకర్షం అంటే మామూలుగా సంతోషం, పరమం ప్రకర్షం అంటే గొప్ప సంతోషం, ఆనందం. అంటే ఆనంద బాష్పాలు వచ్చేసినాయి. అంత క్రితం దాకా, సంవత్సరం దాకా ఏడుస్తూ కూర్చున్నటువంటి ఆమె ఇప్పుడు హనుమ వలన ఆనంద బాష్పాలు వచ్చేసి, అంటే అర్థం ఏంటనమాట, ఇక ఆమెకు దుఃఖం అనేది పోయింది. సర్వాత్మనారామం అనుస్మరంతి, సర్వాత్మన అంతటా కూడా రామ 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 అనే మాటను వినపడుతూ ఉన్నది. ఈయన పైన కూర్చొని రామ రామ, మళ్ళీ ఏమంటున్నాడు, సత్య పరాక్రమ రామ, ఈ విధంగా మొదలు పెడుతూనే ఉన్నాడు. ఈ మొదలు పెట్టుకుని చదువుతూనే ఉన్నాడు, పాడుతూనే ఉన్నాడు. ఈమె మాత్రము సంతోషానికి అంతులు లేకుండా ఉన్నది. అంత గొప్ప విశేషమైనది. ఇటువంటి దృశ్యం ఎక్కడ వస్తుందో తెలిసిన మళ్ళీ హనుమ అంతా పూర్తి చేసుకొని లంకను కూడా తగలబెట్టేసేసి, లంకను తగలబెట్టి ఏమనుకున్నాడంటే, లంకంతా తగలబెట్టాను, సీతాదేవి దగ్గరికి ఏమన్నా అగ్ని ఏమన్నా చేరిందేమో, అయినా ఒక్కసారి ఆమె యోగక్షేమాలు చూసి వస్తా అని ఆ అమ్మవారి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఎట్లా ఉంది అమ్మవారు అంటే, సుఖాసనం వేసుకొని కూర్చొని హాయిగా కూర్చొని ఉంది. అంత క్రితం ఎలా ఉన్నది అంటే, ఇది హనుమ రాకముందు దిగులుగా ఏడుస్తూ శరీరం అంతా వస్త్రంతో కప్పుకొని, ఎప్పుడు వస్తాడో వీడి రావణాసురుడు గందరగోళం చేస్తుంటాడు వీడని ఈ బాధ, దుఃఖము, భయాలతో కూర్చున్నటువంటి, ఇప్పుడు అసలు భయము, దుఃఖము అనేటువంటిది రవ్వంత కూడా లేదు. శుభ్రంగా హాయిగా సుఖాసనంలో కూర్చొని హాయిగా అమ్మవారు ఎట్టయితే ఉంది అట్టనే ఉంది. ఒక శిల్పం ఎట్టయితే నా ఆలయంలో ఉంటుందో అమ్మవారు అట్టనే కూర్చొని హాయిగా చక్కగా సంతోషంగా ఉంది. రామచంద్రమూర్తి దగ్గరికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు కదా హనుమ, వచ్చాడు. రాగానే ఆమె వర్ణిస్తాడు అనమాట. ఆమె కూర్చున్నటువంటి విశేషం, ప్రసన్న హృదయంతో చక్కగా సుఖాసనంలో కూర్చున్నది. అంటే అర్థం ఏంటి, నాకు దుఃఖం పోయింది ఒకటి. ఇంకోటి ఏంటి, ఈ రావణాసురుడు కావటం ఖాయం, ఈ లంక పోయిందా ఖాళీ, మొత్తం ఇవన్నీ పోతాయి ఖాళీ. ఎందుకంటే ఎట్లా తెలుసు, నాకు ఒకడున్నాడు, ఒక్కడే వీడే, ఈ హనుమ, ఈయన ఒక్కడు చాలు, మొత్తం పూర్తి చేసి తీసుకుపోతాడు. నాకేం ఇంకా అక్కర్లే. ఒకవేళ రామచంద్రమూర్తి రాలేక ఏమన్నా ఉన్నా మరి సముద్రం దాటి రావాలిగా, రావగలుగుతాడు లేదు. కానీ హనుమ ఒక్కడు తీసుకొని వెళ్ళిపోతాడు, మొత్తం లంకను కూడా పీక్కొని పోతాడు, ఇంకా అదే లెక్క లేకుండా అని అంత ధైర్యంతో కూర్చున్నట్టు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారి యొక్క మాటలు, ఆ యొక్క విశేషముల యొక్క గొప్ప విశేషము. అందుకనే సుందరకాండలో ఇప్పుడు ఒక విశేషం చెబుతాం మీకు. దీనిలో కూడా
ఒక ఆయన దరిద్ర అవస్థలో ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే సుందరకాండ చదువుదాము, పారాయణ చేద్దాం అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు అంటే ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళాడు. ఆ లంకలో అమ్మవారిని చూశాడు. ఇట్లా ఈ విధంగా అంతా రాసుకున్నాడు. ఇట్లా ఒక కథ రాసుకున్నాడు. రాసుకొని ఆయన ఏం చేశాడు, కాస్త ఏదో పాట పాడటం, సంగీతం మాట్లాడటం ఆయన వచ్చు. ఆయన కాస్త సినిమాల్లో పాటలు పాడుతుంటాడు ఆయన. ఆయన ఏం చేశాడు అనమాట, ఆంజనేయ స్వామి కూడా ఎక్కడో చూసుకున్నాడు. ఎవరినో ఒకళ్ళని, ఒక తెలిసినటువంటి ఆయన పెద్ద మనుషుని పట్టుకొని, ఏమని నేను సుందరకాండ చేస్తానండి అని అంటే, ఇంకా తనకు వచ్చినటువంటి ఏదో బాణితోటి ఆ సుందరకాండని పాడటం మొదలుపెట్టేశాడు. ఈ పాట మొదలుపెట్టేసరికి రోజు వచ్చేటువంటి 10 మంది జనం కాస్త రోజు రోజు పెరిగారు. పెరిగి బాగా పెరిగిపోయారు. ఈ పెరిగిపోయేటప్పటికి ఏం చేశారనమాట, ఈ సందర్భంలో ఏంటనమాట, పళ్ళెం అని అంటారు. మీకు పళ్ళెం అంటే వెంటనే గుర్తుకొస్తుంటుంది. ఏంటి ఈ సందర్భంలో దక్షిణ అని, అది తిప్పుకో ఒక మనిషి కానీ చూస్తే వచ్చినటువంటి వాళ్ళు తలా 5 రూపాయలు, 10 రూపాయలు, 2 రూపాయలు వేసి ఇన్ని డబ్బులు. అట్లా రోజు రోజు దరిద్రం పోయింది. సరే ఈ దరిద్రం కాస్త పోయింది. దరిద్రం కాస్త పోయింది కదా, ఇంకా అక్కడి నుంచి ఏంటి, ఇంకా ఏమంటే సుందరకాండ పారాయణ చేస్తున్నారు, మా గుళ్ళోకి చేయండి, అట్లా అట్లా వచ్చేసరికి ఇంకా శుభ్రంగా బ్రహ్మాండంగా తయారైనాడు. ఆయన ఎవరు అంటే ఎంఎస్ రామారావు. నేను సంక్షిప్తంగా చెప్పాను. అదేనమాట. అట్లా అంటే సుందరకాండను పట్టుకున్నటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి ఆయన అనుగ్రహిస్తాడు. నిన్ను ఎటువంటి ఈ భౌతికమైనటువంటి, ముఖ్యంగా ఈ భౌతికమైనటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి కూడా బయటపడేస్తాడు. ఒకవేళ రానియకుండా చేస్తాడు. అందుకని ఆంజనేయ స్వామి వారి గొప్పతనం. ఇంకొక విశేషం ఒకటి ఉన్నది. ఏమిటంటే మహాకవులు ఉన్నారు, చాలా పేరు తెలుగు కవులు, సంస్కృత కవులు, ఇట్లా ఈ విధంగా ఉన్నారు, హిందీ కవులు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ జీవితంలో రామాయణం రాస్తేనే కవి, లేకపోతే కాదు. రామాయణం రాస్తేనే కవి, లేకపోతే లేదు. తిక్కన మహాకవి రామాయణం రాశాడు, ఎర్రన మహాకవి రామాయణం రాశాడు. ఇంక కాళిదాసే మొట్టమొదటి వాడు. కాళిదాసు మొట్టమొదటి రాసింది రామాయణం రాశాడు, దాని పేరు రఘువంశం. ఇట్లా అన్నమాట. అందుకని ఎవరైనా కవి ఉన్నాడనంటే రామాయణంలో ఉన్నటువంటి ఏదో ఒక అంశం, కనీసం ఒక శతకం, ఏదో రామ శతకం, జానకి శతకం, హనుమతి శతకం, ఇట్లా ఈ విధంగా రాస్తారు. ఆ రాసినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా దాని ప్రభావం ఆ ప్రభావం ఎంతవరకు తీసుకొచ్చిందో తెలిసినా, ఎంత దూరం పైకి తీసుకొచ్చిందో తెలిసినా, ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చింది. దానికి ఉదాహరణ చెబుతా. ఏమిటో తెలిసిన, పరీక్ష పెడుతుంటే పరీక్ష మేమందరం రాస్తుంటే ఒక ఆయన హనుమతి శతకం రాశాడు. అంటే మామూలు స్కూల్లో, కాలేజీలో టెర్మినల్ ఉంటాయి కదా, టెర్మినల్ ఎగ్జామినేషన్స్ అంటారు కదా, హనుమతి శతకం రాసేసాడు. హనుమతి శతకం రాసేసి పేపర్ ఇచ్చేసేసాడు ప్రిన్సిపాల్ గారికి. ఇచ్చేసిన తర్వాత మేమేమో మా రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత మీకు చెబుతా గమ్మత్తు, సుందరకాండ యొక్క గొప్పతనం చెబుతున్నా. సరే ఇచ్చేసిన తర్వాత అంతా అయిపోయి మాకు తెలుసు ఏమిటి పరీక్ష రాయట్లేదు, హనుమతి శతకం రాస్తున్నాడు అని సంగతి తెలుసు, మాకు అందరికీ తెలుసు. అని ఇచ్చిన తర్వాత ప్రిన్సిపాల్ గారు ఆయన అన్నాడు, పిలిచి, ఏమిటి ఇది రాయటం, పరీక్ష రాయకుండా ఏమిటి ఇది రాయటం, అది ఇది అని అన్నట్టు. అది ఇది అంటున్నాం, మేమందరం అంటున్నాం. మేము పక్కనే ముస్లిమ్స్ నవ్వులు నవ్వుకోవటం. ఏమిటో అసలు సంగతి తెలిసిన, లోపలే ఆయనకి సంతోషం, పైకి ఏమో అరిచినట్టు, నువ్వు పరీక్షలో వాడు ఎట్లా రాస్తావా. సరే రాశాడు పుస్తకం. ఆ పుస్తకం రాసిన తర్వాత సరే మొత్తం మీద 100 పద్యాలు అప్పుడే ప్రింట్ అయిపోయి ప్రింట్ చేసేసారు. అది ఆ ప్రింట్ చేసి ఒక రోజున ఆవిష్కరణ ఇదంతా కూడా పెట్టేశారు, బాగానే ఉంది. అప్పటికి ఎన్నేళ్ళు ఉంటాయి, మా వయసు వాడే, ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నాము, చదువుకుంటున్నాము. ఆయన పేరే ఇప్పుడు అన్నదానం చిదంబర శాస్త్రి. హనుమతి శతకం రాసేటప్పుడు
అంటే ఏంటనమాట, సుందరకాండను పట్టుకున్నటువంటి వాళ్ళు మిగిలిన ఉంటారు, దేవుళ్ళు ఉంటారు, ఏదో తిరుపతి పోతారు, అటు పోతారు, ఏవో దేవుళ్ళు నమస్కారాలు చేస్తారు, పూజలు చేస్తారు. కానీ సుందరకాండలో హనుమను పట్టుకున్నటువంటి అంటే ఇది. కాబట్టి ప్రతి వాళ్ళు ఏంటంటే హనుమను అమ్మవారిను ఎవరిను, హనుమను పట్టుకున్న అమ్మవారిని పట్టుకున్న ఒకటే అవుతుంది. కాబట్టి హనుమను పట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు అయినారు. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా హనుమను పట్టుకున్నాడు కాబట్టి ఆయనకు రామాయణ కల్పవృక్షం వచ్చింది, ఆయనకు జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. జ్ఞానపీఠ అవార్డు రావడానికి రామాయణ కల్పవృక్షమే అది ప్రధానమైనటువంటి విశేషం. అందువలన ఏంటంటే రామాయణం అట్లనే రామాయణంలో ఉన్న సుందరకాండ ఎవరైతే చెబుతున్నారో, మరి ఉదాహరణ చాగంటి కోటేశ్వరరావు గారు మొత్తం చెప్పింది సుందరకాండ. సుందరకాండ తోటి పైకి అలా 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 పైకి వచ్చేసేసి అదే అనమాట అది. అందుకని ఆ సుందరకాండ అంటే హనుమని గురించి ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళందరూ కూడా విస్తృతమైనటువంటి మనశ్శాంతి, అదే కాకుండా లక్ష్మి కూడా చేరుతుంది, అది అర్థం. సంపదలు కూడా వస్తాయి, అది అర్థం. అందుకనే ఒక ప్రయోగం చేశానన్నమాట. ఎందుకంటే సుందరకాండ శ్లోకాలు అనేటువంటివి ఒక రాగయుక్తంగా మంచి ధ్వనితోటి కనుక చేస్తుంటే మనం కూడా విని అలా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంటుంది. అట్లనే ఇది కంటిన్యూ చేసేటట్టు చేయిస్తాను అనమాట. అట్లా అనమాట. అట్లా చెబుతూ ఇక్కడ చివరిలో చెబుతున్నాడు ఏంటంటే 19వ శ్లోకంలో సా తిర్య ఊర్ధ్వంచ, సా ఆమె తిర్యకు ఊర్ధ్వంచ, తిర్యక్ అంటే అడ్డముగా, ఊర్ధ్వంచ అంటే పైకి, పైకి అడ్డంగా మొత్తం కళ్ళు తిప్పుతూ ఈ విధంగా ఆమె తథాపి అధస్థ, మళ్ళీ అధస్థ కిందకు కూడా చూస్తూ, అంటే 10 దిక్కులా అని అర్థం అనమాట. చూస్తూ నిరీక్షమాణా తం అచింత్య బుద్ధిం, ఊహింప శక్యం కాని మహాబుద్ధిశాలి. ఎవరు అనంటే ఆ హనుమ. ఆయన ఎవరు అనంటే సుగ్రీవుని సచివుడు, సుగ్రీవుని యొక్క మంత్రి. ఇంకా ఆయనకు విశేషం వాయుకుమారుడు హనుమ అని దర్శించింది. పింగాధిపతే అమాత్యం, పింగాధిపతే, పింగ అధిపతి, పింగ అంటే ఇక్కడ కోతి, అధిపతి కోన వానరులకు అధిపతి అయినటువంటి ఆ సుగ్రీవుని యొక్క అమాత్యం అనగా మంత్రి ఎవరు, హనుమ. ఆయనకు లక్షణాలు చెబుతున్నాడు. వాతాత్మజం, వాత ఆత్మజం, వాత అంటే వాయువు యొక్క కుమారుడు, అచింత్య బుద్ధిం, అటువంటి ఆయనను సా ఆ సీతాదేవి దదర్శ సూచను. అప్పుడు ఎలా ఉన్నాడట హనుమతి వర్ణిస్తున్నాడు. ఏంటి, సూర్యమివోదయస్థం, సూర్యుడు ఉదయిస్తుంటే ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు అని చెప్పాడు. ఇక్కడ ఏమిటి దీనిలో విశేషం? సూర్య ఇవ, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎలా ఉంటాడు? ఎర్రగా ఉంటాడు, వస్తున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే ఉదయం కూడా ఉదయిస్తుంటాడు. అప్పుడు అంత క్రితం దాకా ఏముంటున్నది? ఓ పెద్ద చీకటి ఉంది. ఆ చీకటి కాస్త పరిగెత్తింది, లేదు చీకటి కాస్త అనగా అజ్ఞానం అనే చీకటి పోయింది అని అర్థం. ఇక్కడ అర్థం ఏమిటి వస్తుంది అని అంటే అమ్మవారికి చీకటి తొలగిపోయింది, అమ్మవారికి చీకటి తొలగిపోయింది, సూర్యుడు ఉదయిస్తున్నాడు, పరబ్రహ్మము ప్రకాశిస్తున్నాడు అని. ఆ పరబ్రహ్మ స్వరూపమే హనుమ. హనుమ అంటే అర్థము చెప్పుకున్నాం. ఆ ఊమ అనే పరబ్రహ్మ స్వరూపం, ఓంకార స్వరూపము కనబడుతున్నది. ఎప్పుడైతే పరబ్రహ్మం కనబడ్డాడో అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగిపోతుంది. భౌతికమైనటువంటి ఈ చీకటి కూడా సూర్యుడు వికసించడం వల్ల తొలగిపోతుంది. అంటే ఇక ఆమెకు ఏమాత్రము కష్టాలు లేవు, ఎటువంటి దీనావస్థ లేదు. ఇది అంత చేశాడనంటే ఈయన ఎన్ని శ్లోకాలలో చేశాడు అని అంటే, ఇదిగో దీంతో వీరరామ అంతటితోటి మానుకున్నాడు, ఇక చెప్పడం మానుకున్నాడు. 16 శ్లోకాలు. 16 శ్లోకాలలో మొట్టమొదటి ఒకటి పక్కన పెట్టండి, అప్పుడు ఎన్ని అయినాయి? 15 అయినాయి. ఈ 15 శ్లోకాలు ఏమిటి? పంచదశి. 15 శ్లోకాలలో పంచదశిలో అమ్మవారి యొక్క ఉన్నాయి కదా, చెప్పాను మంత్రాలు.
ఏంటి త్రేక్షరి ఒకటి బాలామంత్రం, తర్వాత పంచదశి ఒకటి, తర్వాత 16వది అక్షరం ఏంటంటే షోడశాక్షరి. ఇక్కడ 15 మంత్రాలు. ఇది 15కి 16వది కలుపుకోమన్నాం, 19వది కలుపుకుంటే షోడశాక్షరి అవుతుంది. ఈ 16లో చివరిన 19లో అమ్మవారిని యొక్క గురించి చెప్పాడు. ఆమెకు ఏ విధంగా ఉన్నటువంటి ఆ హనుమ కనబడ్డాడు అని చెబుతున్నాడు. హనుమ ఎలా ఉన్నాడంటే సూర్యమివోదయస్థం, సూర్యుడు ఉదయిస్తే ఎలా అయితే ఉన్నాడో ఎర్రగా అలా కనబడుతూ ఉన్నాడు అని చెప్పాడు. అనగా పరబ్రహ్మ స్వరూపం కనబడుతూ ఉన్నది. అనగా దీనిలో షోడశాక్షరీలు కూడా చివరిన ఏంటనమాట పరబ్రహ్మ సాక్షాత్కారము అది ఉంటుంది. పరబ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది షోడశాక్షరి. మనకు ఈ లలితలో చెప్పుకున్నట్టుగా చేసుకుంటే అది అనమాట. అట్లా ఈ విధంగా మనం హనుమ యొక్క విశేషమైనటువంటిది చెప్పుకున్నాము. రాజా దశరథో నామ రథకుంజర వాజివాన్ అనేటువంటి దీనితోటి ప్రారంభం చేసేసి ఈ విధంగా ఆ హనుమ ఆ రామచంద్రమూర్తి యొక్క గొప్పతనాన్ని అంటే రామాయణాన్ని ఒక 15 శ్లోకాలలో చెప్పేసేసాడు సంక్షిప్తంగా. ఎంతవరకు చెప్పాడు కథ అంటే సగం వరకు చెప్పాడు. అయితే ఈయన చెప్పాడు కదా, తర్వాత అమ్మవారు చెబుతుంది రామాయణం. ఇలానే అమ్మవారు చెప్పినటువంటి రామాయణం కూడా గానం చేస్తుంది ఎవరు, మన మాధవి. ఇట్లా అది కూడా ఎక్కడెక్కడ ప్రధాన ఘట్టాలు ఉన్నాయో అవి కూడా చేయించేటట్టు చూస్తాను, చేస్తున్నాను మేము సంగీతం వచ్చు అట్లా. కాబట్టి ఇవాళ ఇంతవరకు 31వ సర్గ అయిపోయిన తర్వాత ఇక 32వ సర్గలో ఇక్కడ హనుమను చూస్తూ ఉంటుంది అమ్మవారు. తతశాఖాంతరే లీనం దృష్ట్వా చలిత మానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. ఇక్కడ హనుమను వర్ణిస్తూ ఉన్నాడు. ఇది కూడా చాలా గొప్పదైనటువంటిది. ఇక్కడి నుంచి అసలు మొత్తం ఘట్టాలన్నీ కూడా ప్రతి శ్లోకం ఒక బంగారు శ్లోకమే, అంత విశేషమైనటువంటిది అనమాట. కాబట్టి ఇది రేపు మీకు అందిస్తాను ఇంకా విశేషంతో. తతశాఖాంతరే లీనం దృష్ట్వా చలిత మానస వేష్టిత అర్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. వేష్టిత అర్జున వస్త్రం, తెల్లనైనటువంటి వస్త్రాన్ని ధరించినటువంటి వాడు శింసుపా వృక్ష శాఖల మధ్య దాగి ఉన్న హనుమంతుని సీతాదేవి చూసి మొట్టమొదటి భయపడ్డది. ఏమిటి ఇలా కనపడ్డది, సంతోషం కాస్త ఉన్నది. కాసేపట్లో మళ్ళీ వెంటనే ఎందుకు భయపడ్డది అని అంటే, మారీచుడు మోసం చేశాడు, ఆ రావణాసుడు మోసం చేశాడు, మళ్ళీ ఎవడో మోసం చేసేయటానికి ఆ చెట్టు మీద కూర్చున్నాడు అని అనుకుంటున్నాడు, మళ్ళీ మోసం చేయటానికి అని అక్కడి నుంచి ఎలా భావించింది అనేటువంటి దానికి దీనిలో చెబుతూ చివరికి సీతాదేవి వాళ్ళందరికీ కూడా నమస్కరించేసి రామ రామ అని అనుకున్న తర్వాత సీత హనుమంతుడు తనను గురించి చెబుతూ ఉన్నాడు. ఇది ముఖ్యమైనటువంటిది. ఈ శ్లోకాన్ని, ఈ ఘట్టాన్ని మాత్రం 33 సీత హనుమంతునకు తనను గురించి చెబుతున్నది, సీత చెబుతూ ఉన్నది. ఇట్లా ఈ ఘట్టాలను వీటిని కూడా మళ్ళీ మనం విశేషంగా ఉంటాయి చెబుతున్నది. దీనిలోనే అమ్మవారు చెప్పినటువంటి రామాయణం వస్తుంది అనమాట దీనిలో, అట్లా అనమాట. కాబట్టి అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసుధోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి. శుభం భయాత్. నమస్కారం గురువు. కట్టేసారు.